So hello guys, welcome back to our YouTube channel Manohar FF Live. గైస్ మీరు కూడా క్రాఫ్ట్ లైన్ మ్యాప్ ఆడుంటారు, 1 vs 1, 1 vs 2 అలాంటి మ్యాప్స్ ఆడే ఉంటారు. ఆ మ్యాప్స్ ఎలా తయారు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కొత్త వచ్చిన అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇది మన ఫస్ట్ వీడియో మన ఛానల్లో. క్రాఫ్ట్ లైన్ ఓపెన్ చేసి కింద క్రాఫ్ట్ లైన్ మీద ఉత్తగానే మనకి ఇలా ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ అయితే క్రియేట్ మీద క్లిక్ చేసి క్లాసిక్ స్క్వాడ్ అయితే క్లిక్ చేసి నెక్స్ట్ అయితే మనం సైజ్ 50x50 మీద పెట్టి మనం నేమ్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఈ మ్యాప్కి నేనైతే ట్యుటోరియల్ అని పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే క్రియేట్ మీద నొక్కగానే మనకైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. నెక్స్ట్ పైన ఉన్న ఒక బ్లాక్ అనేది ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఇలానైతే కిందికి వచ్చేస్తుంది. మనం దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్స్ మీద వస్తే వెడల్పు, జెడ్ మీద వస్తే పైనకి ఇట్లా హైట్ సైజు అన్నీ సెట్ చేసుకొని ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇదైతే అయిపోయింది కాబట్టి మనం దీని మీద వస్తే కాపీ అనేది వత్తి దాని తర్వాత పేస్ట్ మీద వత్తగానే ఇట్లా స్ట్రేట్ మనం ఆపోజిట్ ప్లేయర్ సైడ్ కూడా సెట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ప్లేయర్ దిక్కు సెలెక్ట్ చేసుకున్నట్టు. ఇప్పుడైతే చూడడానికి ఇట్లా ప్లేయర్కి మధ్య ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ మనం వెపన్ గురించి మాట్లాడుకున్నట్టయితే సెట్టింగ్స్ మీద వచ్చి ఇక్కడ క్లాస్ సెలెక్ట్ మోడ్ అని ఉంటుంది, క్లాసిక్ మీద పెట్టాలి. నెక్స్ట్ అయితే గేమ్ ప్లే సెట్టింగ్స్ మీకు పోయి రౌండ్స్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ మీద వచ్చి 7 పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఎంతమంది ప్లేయర్స్ ఆడుతున్నామో అది కూడా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ కిందకు వచ్చేసినట్టయితే క్విక్ యూపీ కన్వర్జన్, మళ్ళీ అన్లిమిటెడ్ ఏమో అన్ని వీడియోలో చూపినట్టయితే సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మోర్ మీద సెలెక్ట్ చేసుకొని బ్లాక్ స్క్రిప్ట్ మీద వచ్చేసి ఈవెంట్ మీద వత్తాలి. మళ్ళీ గ్లోబల్ మీద వచ్చి ప్లేయర్ మీద సెట్ చేసుకొని ఈవెంట్ మీద వచ్చి ప్రైవేట్ ఈవెంట్ మీదనైతే కొట్టాలి. నెక్స్ట్ అయితే ఆన్ అవేక్ అనే దాని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే యాక్షన్లోకి వెళ్ళి సెట్ ప్రాపర్టీ మీద అయితే క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సెట్ ప్రాపర్టీ అయితే ఇంకా ఇలాంటివి 3 కావాలి. దాని మీద వచ్చేసి కాపీ మీద ఒత్తాలి. ఒత్తి పేస్ట్ అని వచ్చి మనకు ఎన్ని కావాలో అన్ని పేస్ట్ చేసేసి దాన్ని కిందనైతే సెట్ చేసేయాలి. ఇట్లా లింక్ వస్తుంది మధ్యలో, ఇట్లా అటాచ్ అయితే ఆటోమేటిక్ అట్లా సెట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈవెంట్ మీద వచ్చేసి క్విక్ ఆన్ ఎక్యూబ్ వెపన్ మీద అయితే సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈవెంట్ మీద వచ్చేసి ప్రైవేట్ ఈవెంట్లోకి వెళ్ళి మనం మళ్ళీ ఆన్ ఎక్యూబ్ వెపన్ అనే ఆప్షన్ ఉంటుందని దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని ఇప్పుడైతే దాంట్లో వెపన్ అనే ఎల్లో కలర్ దాని సైడ్కి ఇట్లా ఉన్నది కాబట్టి అన్నిటికీ సెట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే అన్లిమిటెడ్ అని ఒకటి ఉంటుంది దాని సైడ్కి, దాని మీద అయితే బాడీ డ్యామేజ్ ఫ్యాక్టర్ అయితే సెట్ చేసుకోవాలి. దాని కిందనైతే లింబ్ డ్యామేజ్ ఫ్యాక్టర్ అయితే సెట్ చేసుకోవాలి. దాని కిందనైతే హెడ్ డ్యామేజ్ ఫ్యాక్టర్ అయితే సెట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వాల్యూలోకి వచ్చేసి 0 లాస్ట్ దానికైతే మనం ఎన్ని 9s పడితే అన్ని 9s అయితే సెట్ అయితే చేసేసుకోవాలి. మీకు నచ్చినన్ని 9లు పెట్టేసి దాంట్లోనైతే సెట్ చేసేయాలి. నెక్స్ట్ అయితే పైన దాని మీదకి వచ్చగానే ప్లస్ ఐకాన్ మీద వచ్చేసి దిస్ ఎంటిటీ అని ఉంటుంది, ఎంటిటీ దాని మీద వచ్చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేయాలి. నెక్స్ట్ అయితే సేమ్ ఇప్పటిదాకా దాని లెక్కనే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడైతే మనం ఈడ రెడ్ కలర్ కానొస్తున్న దాని మీద అయితే ప్లేయర్ అయితే సెట్ చేసేయాలి. ప్లేయర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే బ్లాక్ స్క్రిప్ట్ అయితే సెట్ చేసేసుకోవాలి.
నెక్స్ట్ అయితే ఇలా కింద వస్తున్న డిబగ్ మ్యాచ్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం అయితే రివ్యూ అయితే చేసుకోవచ్చు. ఈ మ్యాప్ ని ఇది ఎట్లున్నది, అన్ని సెట్ అయినాయా లేవా అని. ఇప్పుడైతే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది మనకైతే. అదేంటన్న అయితే స్టోర్ రన్ అయితే గ్లూ వాల్ అయితే రాదు. మనం బ్యాక్ వచ్చేసి సెట్టింగ్లోకి వెళ్ళి గేమ్ సెట్టింగ్లోకి వెళ్ళి ఎకానమీ క్లిక్ చేసి మనమైతే అన్ని కాయిన్స్ అయితే ఫుల్ అయితే పెట్టేసుకోవాలి. ఫుల్ ప్రతి ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కటి ఫుల్ పెట్టి ఆ తర్వాత డిఫాల్ట్ స్టోర్లో ఉన్న టూల్స్ ఐకాన్ మీదనైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మీద వచ్చేసి మీకు ఐటమ్స్ మీద వచ్చేసి ఫుట్బాల్ మీద వచ్చేసి గ్లూ వాల్ని అయితే యాడ్ చేసేయాలి. దాని ప్రైస్ మీకు ఇష్టం ఉన్నంతనైతే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి. ఓకే మీద వచ్చేసి మనకైతే సేవ్ అయితే అయిపోతుంది. చూడొచ్చు మీరైతే మన గేమ్లోకి అయితే గ్లూ వాల్ అయితే వచ్చేసింది. గ్లూ వాల్ అయితే పర్చేస్ చేసుకొని మనమైతే ఇష్టం ఉన్న గ్లూ వాల్ అన్లిమిటెడ్ వాల్స్ అన్లిమిటెడ్ యామో అయితే సెట్ చేసుకొని ఇట్లనైతే మనం ఒక ఆఫ్లైన్ మ్యాప్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త క్రాఫ్ట్ లైన్ వీడియోస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అందరికీ టాటా బాయ్ బాయ్.